మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. బంగారం మార్కెట్లో పరిస్థితి ఏంటి? ఈరోజు మార్కెట్ ఏం సూచిస్తోంది? ఇది భవిష్యత్తులో బంగారం తరుగుదలని లేదా పెరుగుదలని సూచిస్తుందా? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే అండి. సార్, బంగారం ధరల పరిస్థితి ఏంటి? లేటెస్ట్ మార్కెట్ ట్రెండ్ ఏం చూపిస్తుంది? ఇవాళ కూడా తగ్గాయని సంకేతాలు వచ్చినాయి. 5,000 అండి. 5,000 తగ్గింది. ఎక్స్చేంజ్ లిస్టింగ్ దాంట్లో 15,000 సిల్వర్ తగ్గింది. సో మన మార్కెట్ ఏమో 500 పాయింట్స్ పడి మళ్ళీ అక్కడి నుంచి లేచింది. సెన్సెక్స్ అయితే 1,900 పాయింట్స్. అంటే టెక్నికల్ గా చూసుకుంటే 20 days డిఎంఏ 10 days డిఎంఏ అన్నిటికంటే కింద ఉంది అనుకున్నాం కదా. ఇవాళ 10 days డిఎంఏ పైకి వచ్చింది. అంటే కొంచెం వాల్యూ బయింగ్ అవుతోంది, కొంచెం పైకి వస్తుంది. ఇది కొన్నాళ్ళు ఒక 1 week 2 weeks అట్లా 10 days డిఎంఏ ట్రేడ్ అవుతూ నెక్స్ట్ లెవెల్ 20 days డిఎంఏ అది క్రాస్ అవ్వాలి. సో క్రాస్ అవుతున్నప్పుడు బయింగ్ వాల్యూస్ పెరుగుతున్నాయి. బయింగ్ అవుతుంది మార్కెట్ లో, వాల్యూ బయింగ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. అంటే టెక్నికల్ గా ఫస్ట్ ఇండికేషన్ ఇచ్చింది. డౌన్ ట్రెండ్ కొంచెం ఇది, కొంచెం యూటర్న్ తీసుకుంది అనేది. ఇక్కడ నిలబడుతుందా మళ్ళీ పడుతుందా అనేది ఈ 3 రోజులు గ్యాప్ వచ్చింది. ఈ 3 రోజుల్లో ఆయన ఏమైనా చేయొచ్చు. పాజిటివ్ చెప్పొచ్చు, నెగిటివ్ చెప్పొచ్చు. ఎందుకంటే రేపు సెలవు, గుడ్ ఫ్రైడే హాలిడే, 3 days లాంగ్ వీకెండ్. జనరల్ గా 2 days వీకెండ్ ఉంటేనే ఆయన మహాన్పాడు ఏం చేస్తాడో తెలియదు, ఏమంటాడని భయం ఉంటుంది మార్కెట్ కి. అలాంటిది లాంగ్ వీకెండ్ కాబట్టి సో ఏదన్నా అందులో రేపు వాళ్ళ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఉంటాయి, మన మార్కెట్ లేవు. సో దాని అనుగుణంగా ఎట్లా ఆయన ఏమన్నా ఇప్పుడు లోకల్ డొమెస్టిక్ హాలిడేస్ వచ్చినప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ మనకు తెలియదు. అది మండే మార్నింగ్ వచ్చేదానికి ఫ్రైడే నైట్ ఏం క్లోజ్ అయిందో అది ఉంటుంది. కంటిన్యూషన్ డొమెస్టిక్ అదొక ప్రాబ్లం ఉంటుంది, డొమెస్టిక్ హాలిడేస్. సో ఆ కంటిన్యూషన్ రేపు గ్యాప్ అప్ అయింది అనుకోండి, అది మనకి వర్క్ ఈ నైట్ బాగా గ్యాప్ అప్ అయింది, రేపు మార్నింగ్ కి గ్యాప్ అప్ పోతుందా, లేకపోతే ఈ నైట్ పడిపోయింది అనుకోండి, రేపు ఉండదు. కాబట్టి ఆ ఎఫెక్ట్ మనకి మండే మార్నింగ్ ఇంకొంచెం పెరిగితే గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, తగ్గితే తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆ బెనిఫిట్ పెరిగేది తగ్గేది కొంచెం తేడా తెలుస్తుంది మనకి హాలిడే వచ్చినప్పుడు. దట్స్ మెయిన్. ఏది ఏమైనా ఇక కొంచెం ఏదో రకంగా ఆ జనాలకి నచ్చ చెప్పుకుంటూ వెనకడుగు వేయటమే ఆయన తరువాయి ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి కదా, మీరు ఎందుకు చేశారు, అసలు యుద్ధం ఎందుకు చేశారు, ఏంటి ఉపయోగం. కానీ ఒకటంటే ఇప్పుడు వీకెండ్ వస్తుందంటే మీరు హాలిడే మూడు మార్కెట్ ట్రెండ్స్ గురించి చెప్తున్నారు. వీకెండ్ వస్తుందంటే అమెరికాలోనేమో నో కింగ్స్ అని చెప్పని యాజిటేషన్స్ మూవ్మెంట్లు జరుగుతున్నాయి. యాజిటేషన్ ఇంకా తక్కువ. అది అడిగితే అసలు ఇంకా రావాలంటే అష్ట దిగ్బంధన చేయాలి మొత్తం. ఇప్పుడు రైట్ టు రీకాల్ అనేది అసలు అది కూడా ఉండాలి, కాన్స్టిట్యూషన్ లో కూడా యాడ్ చేయాలి, దాన్ని అమెండ్మెంట్ చేసి రైట్ టు. ఎందుకంటే ఇంత దారుణంగా నాశనం చేస్తుంటే ఇప్పుడు అల్టిమేట్ గా ఆయన ఏం కడతాడా, ఈజ్ మింటింగ్ మనీ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్స్, ఈజ్ మ్యానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. కొన్ని వేల కోట్లు డాలర్స్ సంపాదించుకుంటాడు ఆయన. కానీ ఇప్పుడు అయిపోయిన తర్వాత బయటకు వస్తాయి ఇలాంటి విషయాలన్నీ. కానీ అప్పుడు ఏం చేస్తారు అనేది ముఖ్యం కదా. సో అప్పుడు ఏం అన్ని అయిపోయిన విషయం అయిపోయినాక కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు బట్టి ఏం ఉపయోగం కోర్టులో వీటిలో. సో డెఫినెట్ గా అందుకనే ఇప్పుడు ఇన్స్టెంట్ గా చూసుకుంటే మటుకు కొంచెం వెనకటికి మెత్తబడినట్టు లెక్క. వాళ్ళకి సమాధానం చెప్పుకోవడానికి నిన్న నైట్ నానా రకాలుగా తంటాలు పడ్డాడు ఆయన, వాళ్ళని కూల్ చేయడానికి. అంటే నేను యుద్ధం దీనికి చేశాను, కమేని చంపేసినాక బయటకు రిజీమ్ చేంజ్ అని మొదలుపెట్టి అసలు రిజీమ్ చేంజ్ నాకు తెలియదే, అసలు దానికి రిజీమ్ చేంజ్ కాదు మేము అటాక్ చేసింది అన్నాడు. అంటే ఆయన చెప్పిన దాని మీద ఆయన నిలగలేదని అర్థం. అంటే ఆ ప్రెషర్ వస్తుంది అక్కడ. యుద్ధం ఆపి $1 billion ఖర్చు అవుతోంది, విపరీతంగా వస్తుంది పార్టీ నుంచి కానీ వస్తుంది. కాబట్టి ఏం సమాధానం చెప్పాలి కదా బయట జనానికి కానీ పార్టీకి కానీ. ఏదో చెప్పాలి, నేను ఇందుకు చేశాను అందుకు చేశాను, ఆ కవర్ చేసుకుంటూ ఏదేదో చెప్తాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో మెత్తబడ్డంటే లెక్క. సో ఈ 3 days లో ఏమవుతుంది అనేది చూడాలి. ఇంకేదన్నా కొత్తవి రాకుండా ఆయన వీకెండ్ లో మాట్లాడకపోతే మండే గ్యాప్ అప్, వీకెండ్ మాట్లాడాడంటే డెఫినెట్ గా గ్యాప్ డౌన్. ఇదే నడుస్తుంది. సో ఈ 3 రోజులు ఏమవుతుందని వీ హావ్ టు చెక్ ఇట్. సో ఇప్పుడున్న ఈ వార్ సిచ్యుయేషన్స్ నేపథ్యంలో చాలా మంది రాబర్ట్ కియోసాకి లాంటి వాళ్ళు, రిచ్ డాడ్ పూర్ డాడ్ లాంటి పుస్తకాలు రాసిన వాళ్ళు, వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మీరు మెటల్స్ పైన డిపెండ్ అవ్వండి, ఫ్యూచర్ అంతా మెటల్స్ పైనే ఉంది, మార్కెట్లు అన్నీ క్రాష్ అవుతాయి, ఆర్థిక సంక్షోభం చాలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, 1930s లాంటి ఆర్థిక సంక్షోభాలను చూసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నిజంగా ఈ బంగారం పెరుగుదల అనేది ఒకవేళ మార్కెట్లు క్రాష్ అవ్వడానికి, ఆర్థిక వ్యవస్థలో విచ్ఛిన్నం అవ్వడానికి
దారి చూపిస్తుంటే ఇక్కడ విచిత్రంగా అటు యుద్ధం జరుగుతుంటే ఇటు బంగారం ధర కూడా తగ్గుతుంది. దీని ఆయన బుక్ రాసిన ఆయన ఫెంటాస్టిక్ సెల్లింగ్ అయింది ఆ బుక్. మనం అంత పెద్ద ఆయన్ని మనం నెగిటివ్ గా మాట్లాడలేదు, కానీ ఆ మన ఫైనాన్షియల్ ప్లానింగ్ లో మొత్తం తీసుకెళ్లి ఇప్పుడు సిల్వర్ లో పెట్టిన పరిస్థితి ఏంటి, 4 లక్షలు 10 కొన్నాళ్ళ పరిస్థితి ఏంటి, నాకు 10 లక్షలు ఉన్నాయి, నేను 10 లక్షలు అక్కడే పెట్టాను, గోల్డ్ 5 లక్షలు పెట్టాను, అప్పుడు పరిస్థితి ఏంటి సార్? సో డెఫినెట్ ఇబ్బంది కదా. సో డైవర్సిఫైడ్ మంత్రం అనేది ఎప్పటికైనా సేఫే. ఒకవేళ ఏదైనా పడినా ఇప్పుడు 2000 నుంచి తీసుకోండి, మార్కెట్ లో ఎన్నిసార్లు పడలేదు, ఎన్నిసార్లు లెగలేదు, లేచిన తర్వాత కూడా లాస్ట్ హై కంటే ఫ్రెష్ హై వచ్చిందా లేదా? రీసెంట్ ట్రంప్ టెరిఫ్ లో 20% పడితే 44% పెరిగింది. మరి 2008 క్రైసిస్ లో ఎంత పడింది, తర్వాత ఎంత పెరిగింది? సో డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, అందుకే అనేది అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. ఎండి మోతీలాల్ ఎండి చెప్పినట్టు 100% ఎప్పుడు అది జరుగుతూనే ఉంది. ఇక ముందు వచ్చే ఎన్ఎస్సి రికార్డ్, నిఫ్టీ రికార్డ్ లో కూడా డెఫినెట్ గా అప్పర్ ఎండ్ ఉంటది. డౌన్ ట్రెండ్స్ ఆర్ కామన్, దాన్ని కాదనలేవు, అప్పుడప్పుడు వచ్చే అవకాశాలే ఉంటాయి. దాన్ని 80% లో ఎవరు ఆపలేరు. ఎందుకంటే ట్రంప్ మనసులో ఏముందో మనమే చెప్పలేము, రేపొద్దున ఏం చేస్తాడని మనం చెప్పలేము. జియోపొలిటికల్ టెన్షన్స్, మామూలు ఎకనామిక్ కన్సర్న్స్ లాంటి పారామీటర్స్ అలాంటివి ఏదైనా తేడా వస్తే ఒక జీడిపి తక్కువ వచ్చింది, మళ్ళీ ఇంకొంచెం పెరగచ్చు, అలా చూసుకోవచ్చు. కానీ ఆయన మనసులో ఏం పురుగు ఉందో మనం ఏం చెప్పలేము. సో అందుకని డౌన్ ట్రెండ్ అనేది ఎంతవరకు అనేది చెప్పలేం. కాబట్టి ఆయన సీట్ లో ఉన్నంత కాలం ఇది తప్పదు, ఇదైతే గ్యారంటీ. ఆయన సీట్ లో ఉన్నంత కాలం మేబీ నవంబర్ నెక్స్ట్ ఇంకా 2 years 20 వరకు అనేది ఇంపార్టెంట్ ఉంటే ఏమేం చేస్తారు, ఇది పార్టీ ఏమైనా కంట్రోల్ చేస్తా లేదా ఇట్లానే నచ్చ చెప్పుకుంటా ఉంటే ఇంకా ఆయన చేయనిస్తుందా అనేది ముఖ్యం. చేయనిస్తే మరి ఇబ్బంది, ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంటది, ఇంకా 2 ఏళ్ళు కూడా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. కాబట్టి అల్టిమేట్ ఇబ్బంది పడేది ఎవరు? వాళ్ళే కదా, వాళ్ళే యుఎస్ జనాలే కదా. ట్యాక్స్ అందరికీ ఆయన వాళ్ళే కదా ఎక్కువ కట్టాల్సింది. 100 రూపాయలు 150 రూపాయలు కొనుక్కోవాలి, లేదా 120 కొనుక్కోవాలి ట్యాక్స్. సో ఇప్పుడు కొత్తది ఫార్మా మీద కూడా ట్యాక్స్ వేస్తా అంటాడు 100%, మళ్ళీ మొదలు పెట్టాడు దానికి. అందుకే మార్నింగ్ ఫార్మా సెక్టర్ కూడా భయంకరంగా పడింది, తర్వాత మళ్ళీ చిన్నగా పెరిగింది అనుకోండి. ఇవాళ హీరో అంటే ఐటీ ఇండెక్స్. ఎందుకు అంటే మీకు ఇవాళ రూపాయి అంటే ఎంత 134 పైసా ఇదైంది, తగ్గింది 95 నుంచి. సో రూపీ స్ట్రెంత్ ఉంది అంటే ఆర్బీఐ నిన్న అనుకున్నట్టు వాళ్ళ ప్రికాషన్స్ చేసేవన్నీ వర్కౌట్ అవుతున్నాయి. సో చేస్తారు వాళ్ళు 100%, వాళ్ళ డ్యూటీ కాబట్టి, గవర్నర్ డ్యూటీ కాబట్టి. సో మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు వస్తున్న ట్రెండ్, మార్కెట్ లో వస్తున్నటువంటి వేరియేషన్స్ దృష్టిలో పెట్టుకొని బంగారం కొనుగోళ్లు, బంగారం స్టాక్ చేసుకోవడం పైన కూడా కొన్ని కొత్త రూల్స్ తేబోతుందని ప్రచారం గట్టిగా జరుగుతుంది. నిజంగా అలాంటి అవకాశాలు ఉన్నాయా? కాబట్టి సమస్య లేదు, చేసే ప్రసక్తి లేదు. కాకపోతే మధ్యలో ఏమన్నా ట్యాక్స్లు 3 years తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, దానికి మనకి ఈక్విటీ 1 year అయితే 3 years, అదేమన్నా పెంచడం అట్లాంటివి ఏమైనా చేస్తే కొంచెం ఇబ్బంది వస్తుంది. ఏదేమైనా ఇప్పుడు ఎందుకు పడుతుంది మెయిన్ అంటే, మనం అనుకున్నట్టు టర్కీ అమ్ముతోంది, రష్యా అమ్ముతోంది, ఫిలిపీన్స్ అమ్ముతోంది, ఇంకా రెడీ ఎవరు, కజకిస్తాన్, మంగోలియా అండ్ సమ్ అదర్ యూరోపియన్ బ్యాంక్స్ కూడా దే ఆర్ విల్లింగ్ టు సెల్ ప్రాఫిట్ బుకింగ్. సో అందుకనే 110 to 120 రావచ్చా అంటే, వాళ్ళు అమ్మే పర్సంటేజ్ బట్టి ఎక్కువ పర్సంటేజ్ అమ్మితే 1 lakh వరకు మ్యాక్స్ టు మ్యాక్స్, లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ ఏదైనా వస్తే 1 lakh, అంత మించి తగ్గకపోవచ్చు. నేను కూడా 110 to 120 అదే స్టాండ్ మీద ఉన్నా నేను. ఇంకా 100% వీళ్ళు ఎంత అమ్ముతారు అనే దాన్ని బట్టి అది ఉంటుంది. అది ఎక్కువ అమ్మితే కొంచెం తగ్గే ఛాన్స్. అదే గోల్డ్ బాండ్స్ పైన కానీ, లేదంటే స్టాక్ మార్కెట్లో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ పైన కానీ కేంద్రం రెగ్యులేషన్స్, నియంత్రణలు తెచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది, అలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికైతే ఏం లేవు, తెస్తారనుకుంటుంది. ఎందుకంటే వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు కొత్తగా నెగిటివ్స్ తెచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే April 1st నుంచి ఎస్టీటీ ఛార్జెస్ మీకు ఆప్షన్ చేసే వాళ్ళకి 200 అయితే ఇవాళ నుంచి 5,000 పడుతుంది. రూపాయలు టర్న్ ఓవర్ చేసే వాళ్ళకి 200 ఉండేది అంతకు ముందు. ఇప్పుడు April 1st నుంచి 5,000 పడుతుంది. అంటే వాళ్ళకి 10,000 వస్తే మొత్తం ఐస్ లాగా చేతిలో వస్తే కరిగిపోతుంది. మొత్తం చివరికి వచ్చేసరికి 100 రూపాయలు 10,000 వస్తాయి పరిస్థితి అది ఇప్పుడు. ఎందుకంటే ఎక్కువ దాని ట్యాక్స్లు ఎక్కువ అనేది, ఇంకా అన్ని కూడా ట్యాక్స్లు చేయలేరు కాబట్టి కొంచెం అంత తేకపోవచ్చు డిఫరెంట్ గా. ఇప్పుడు మార్కెట్ కూడా అది ఎస్టీటీ తగ్గించాలి, ఇట్లాంటి ఎఫ్ఐఎస్ ని పిలవాలి, వాళ్ళకి ఏం కావాలో చూడాలి కదా. వాళ్ళు ఏం మాట్లాడలేదు. సో ఇవన్నీ
ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉంటే ఏంటి పోతే పో అన్నట్టు మేడం అన్నారు. మాకు డిఎస్ ఉన్నారు సపోర్ట్ అని. ఇప్పుడు డిఎస్ ఉన్నారు ఇప్పుడు కొంటనే ఉన్నారు, వాళ్ళు కొనడానికంటే ఎక్కువే కొన్నారు. కానీ ఏం ఉపయోగం, మార్కెట్ పడింది కదా, పట్టం అనేది బాగా పడింది కదా, పై నుంచి 15% దాకా పడింది. సో అదే వాళ్ళు ఉంటే 15% ప్లస్ లో ఉండేవాళ్ళు ఈ పాటికి బయింగ్ లో ఉంటే. సో ఇప్పుడు కొన్నవాళ్ళు చాలా మంది మీరు అన్నారు 4 లక్షల దగ్గర కొన్న వాళ్ళ పరిస్థితి, సిల్వర్ ఇవన్నీ అన్నారు కదా. ఇప్పుడు మరి ఈ డౌన్ ట్రెండ్ చూస్తే ఇంకా తగ్గుతుంది అనుకున్నప్పుడు కొన్నవాళ్ళు అమ్ముకుంటే మంచిదా, ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా? అంటే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ రేపొద్దున ఏం చెప్తాడు, పాజిటివ్ చెప్తాడా నెగిటివ్ చెప్తాడా చెప్పలేము. కానీ రిస్క్ తీసుకొని అమ్మేసుకుందాం అని కింద ఒకవేళ ఛాన్స్ ఉంటే కొనుక్కుందాం అనుకుంటే చేయొచ్చు. లేదా మళ్ళీ నాకు 4 లక్షలు 10,000 5 లక్షలు రాదంటే వస్తుంది, సిల్వర్ వస్తుంది. కానీ మనకు కూడా టైంకి రాదు. ఇట్ విల్ టేక్ లాంగర్ టైం. చిన్నగా ఇండస్ట్రియల్ యూసేజ్ కన్సంప్షన్ ప్రకారం డిమాండ్ బట్టి దాన్ని మళ్ళీ చిన్నగా పెరుగుతుంది. కానీ సంవత్సరంలో రావాలి, 2 ఏళ్ళలో రావాలంటే మన మాట వినదు. దాని మాట మనం వినాలంటే ఇట్ టేక్స్ లాంగర్ టైం. అదే తేడా. ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో అసలు యుద్ధం కొనసాగే అవకాశం ఉందా, లేదా ఆల్మోస్ట్ మెత్తబడినట్టు ఉంది? అటు అమెరికా యాక్టివిటీ అలానే ఉంది, ఇరాన్ హౌ టు కమ్ అవుట్ అనేది ఆయనకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమో వినట్లేదు, నేను చెప్పిన మాట అంటారు. అగమ్మ గోచరం అంటారు చూసారా, ఆ టైప్ లో ఉంటుంది. కానీ ఎంటర్ చేసింది ఆయన కమ్యూనిటీ. మీరు ఫస్ట్ గుర్తుందే ఉంటుంది, మీరు యు ఆర్ స్టార్టింగ్ ద వార్, ఐ విల్ ఎండ్ ద వార్ విత్ డిఫరెంట్ వే అన్నాడు. దిస్ ఇస్ డిఫరెంట్. ఎంత డిఫరెంట్ అనేది ఒక నెల నుంచి తెలుస్తూనే ఉంది కదా. సో ఇంకా ఇంటెన్సిటీ పెరుగుతుంది అంటారా? ఈ గల్ఫ్ దేశాల మీద దాడులు కావచ్చు, హర్ముజ్ లో ఆపేయడం కావచ్చు, ఇవన్నీ పెరుగుతాయి అంటారు ఇంకా రాను. మళ్ళీ అసెట్స్ మీద కొడితే మీ కంపెనీల మీద 16 కంపెనీస్ లిస్ట్ ఇచ్చారు, మెటా, గూగుల్ ఇట్లాంటి కంపెనీల మీద. ఆ కంపెనీ మీద హయ్యర్ అఫీషియల్స్ నుంచి మొత్తం లేపేస్తామని చెబుతున్నారు వాళ్ళు, బిల్డింగ్ అసెట్స్ తో సహా. అంటే మరి చూసుకోండి, అంటే అది మోస్ట్ డేంజరస్ ఇది అనుకో. మోస్ట్ డేంజర్ అంటే వేరే ఎస్కలేషన్ అవుతోంది. ఇంకా నిన్న నైట్ వస్తే ఆయన ఏమన్నా చెప్తాడు డిఎస్కలేషన్ అయితే వారికి కొంచెం పాజిటివ్ అనుకుంటే, దాన్ని ఇంకా అంటే వాళ్ళ జనం కోసం, వాళ్ళని శాంతపరచడం కోసం మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని అనుగుణంగా వాళ్ళని కూల్ చేసి, ఇప్పుడు ఓట్లు మళ్ళీ పడాలి కదా ఇంటర్నల్ లెవెల్, దానికోసం చెప్పారనిపిస్తుంది. లేకపోతే నిన్న చెప్పిన వాళ్ళ ఉపయోగం ఏంటి? ఏం చెప్పాడు ఆయన? అసలు పాజిటివ్ ఏం చెప్పలేదు, నెగిటివ్ ఏం చెప్పలేదు. క్రూడ్ కూడా $5 పెరిగింది, మార్కెట్ 500 పాయింట్లు కొట్టడం ఏంటి? దారుణం కదా. 500 పడి మళ్ళీ 500 ఎగవటం అంటే. సో మెయిన్ అది. అందుకని డెఫినెట్ గా కొంచెం టెక్నికల్ గా చూసినా కొంచెం పాజిటివ్ సైడ్, కొంచెం 10 days డిఎంఏకి వచ్చింది కాబట్టి నెక్స్ట్ వీక్ కొంచెం ఏం మాట్లాడకుండా ఉంటే అప్పే. లేదు ఆయన ఏదైనా అంటే 1 day up 1 day down, 1 day up 1 day down. ఇదే కదా ఆయన జనవరి నుంచి దాదాపుగా ఖరీఫ్లు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇదే కదా. అక్కడేమో ఫస్ట్ 3 రోజులకి 3 రోజులు డౌన్ 3 రోజులు అప్. అది ఎట్లా వచ్చిందంటే 2 రోజులకి పోయి 1 రోజుకి వచ్చింది. 1 డేకి మొన్న చూడండి, నిన్న చూడండి, ఇవాళ చూడండి పరిస్థితి. సో దట్స్ డిఫరెంట్. ఒక 600 పాయింట్స్ నిఫ్టీ తేడా అంటే అసలు ఎట్లా టూ మచ్ కదా. ట్రేడర్స్ అనేది ఎగిరిపోతారు, బాగా చాలా ఇబ్బంది పడతారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది అమెరికా యుద్ధం ఎలా ఆపుతుంది, అసలు ఆపడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి, దీని మీదే మొత్తం భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆర్థిక సంక్షోభం కావచ్చు, ఈ గోల్డ్ రేట్ల పతనం పెరుగుదల, ఈ 2 అంశాలు కూడా దీంతో ముడిపడి ఉన్నాయి. సో వీలైనంత త్వరగా యుద్ధం ముగిస్తే కనుక పరిస్థితులు మళ్ళీ నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మరికొద్ది రోజులు వేచి చూస్తే బంగారం ధరలు మరింతగా కిందకి దిగుతాయని చెప్పని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.